అమెజాన్ డెలివరీ బాయ్స్ తెలివితేటలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మామూలుగా మనకి ఆన్లైన్లో ప్రోడక్ట్ స్కామ్ జరుగుతూ ఉంటాయి, కానీ ఇక్కడ అలా కాదు. ఒక 7 అమెజాన్ డెలివరీ బాయ్స్ ఒక గ్రూప్ కింద ఏర్పడి అమెజాన్లో యాపిల్ 17 Pro ఆర్డర్ పెడతారు. వీళ్ళే ఆర్డర్ పెడతారు, మళ్ళీ వీళ్ళే వెళ్ళి అమెజాన్ వేర్ హౌస్ నుంచి ఆ ప్రోడక్ట్ని పికప్ చేసుకుంటారు. అయితే ఒక రోజు తర్వాత ఏం చేస్తారంటే ఈ ఐటమ్ని రిటర్న్ పెట్టేస్తారు. ఏదో ప్రాబ్లం ఉంది అది ఇది అని చెప్పి వీళ్ళే రిటర్న్ ప్రోడక్ట్ కూడా వీళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. సో వీళ్ళే కలెక్ట్ చేసుకుని అది తీసుకుని వచ్చి మళ్ళీ వేర్ హౌస్లో పడేస్తారు. అయితే ఈ ఒక్కరోజు గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో వీళ్ళు ఏం చేస్తారని అంటే మామూలుగా మనకి అమెజాన్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ అయినా ఏదైనా ఏంటంటే మనకి హీట్ చేసి డ్రై చేయగానే అది ఓపెన్ అయిపోయేది. కానీ ఇప్పుడు అమెజాన్ తీసుకొచ్చిన కొత్త టెక్నాలజీ ఏంటంటే మనం అలా హీట్ చేయటం వల్ల అది ఏమవుతుందంటే పింక్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. సో అయితే ఇక్కడే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ తెలివితేటలు వాడారు. ఎసిటోన్ అనే ఒక కెమికల్ని యూజ్ చేసి అది ఒక సిరంజ్లోకి తీసుకొని మనకి ఆ పార్సిల్ గమ్మ మీద ఈ సిరంజ్ తోటి దాన్ని అప్లై చేస్తూ ఉన్నారు. ఆ రియాక్షన్కి అది మెల్లగా ఓపెన్ అవుతుంది. సో వెంటనే దాంట్లో ఉన్న ఒరిజినల్ ఐఫోన్ ఏదైతే ఉందో అది తీసేసి వీళ్ళు డమ్మీ ఐఫోన్ 17 Pro పెట్టేసి మళ్ళీ యథావిధిగా హీట్ చేసి సో దాన్ని డ్రై చేసి సీల్ చేసేస్తారు. సీల్ చేసేసి మళ్ళీ ఏం చేస్తారంటే ఇదే ప్రోడక్ట్ని తీసుకెళ్ళి వేర్ హౌస్లో పడేస్తారు. ఇదంతా బాగానే చేశారు కదా, మరి వీళ్ళు ఎక్కడ దొరికారు అని అంటే వేరే డెలివరీ బాయ్స్కి అసైన్ చేసిన ఆర్డర్స్ కూడా వీళ్ళే వెళ్ళి తీసుకోవడం, అలాగే రిటర్న్ పెట్టినవి కూడా వీళ్ళే వెళ్ళి తీసుకొచ్చేసి వేర్ హౌస్లో పడేయడం, ఇదంతా జరుగుతుంది. అయితే ఒక రోజు మన వేర్ హౌస్లో ఉన్న మేనేజర్లు వాళ్ళకి అనుమానం వచ్చి సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే మనం పైన అదంతా చెప్పామో వీడియోలో చూపించామో అదంతా కూడా ఈ పోలీసులకి జరిగినట్టు వాళ్ళు చేసిందంతా ఈ వీడియోలో చూపించారు. అయితే ఇదంతా కలిపి ఒక 7 చేశారు కదా, ఇందులో ఒక 5 మందిని పోలీసులు పట్టుకున్నారు, 2 పరారీలో ఉన్నారు. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఆన్లైన్లో ఆర్డర్ పెడితే గనక ప్రోడక్ట్ వచ్చినప్పుడు మనం ఓపెన్ చేసేటప్పుడు మనం ఒక వీడియో లాంటిది తీసుకుంటే ప్రూఫ్ లాగా ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి గుజరాత్లో జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ని సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇది చాలా ప్రజెంట్ జనరేషన్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్.